స్వామి నిత్యానంద ఈ పేరు తెలియని వారుండరేమో. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో భక్తులు శిష్యులు కలిగిన ఈ వివాదాస్పద స్వామికి సంబంధించి ఓ షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. 2 రోజుల క్రితమే ఆయన సజీవ సమాధి అయినట్లు స్వయాన ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని సామాజిక మాధ్యమాల ద్వారా వివరించారు. నిత్యానంద అధికారిక వెబ్సైట్ గాని యూట్యూబ్ ఛానల్ గాని సుందరేశ్వరన్ ప్రకటనను ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వరమూర్తి భావ సమాధి దర్శన పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలువడడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరువణ్ణామలై, బేడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. వందలాది మంది మహిళా శిష్యురాళ్లను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్ కు పాల్పడడంతో పాటు భూ కబ్జాలకు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ లో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో దేశం వదిలిపోయిన నిత్యానంద పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రకటించారు. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్నే అనుభవించారు. 100 కోట్లతో కైలాస దీవి కొనుగోలు చేసినట్లు సన్నిహిత భక్తులు చెబుతున్నారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు 4000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరణించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద శిష్యురాలిగా భాగస్వామిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తున్నారని భక్తులు చెబుతున్నారు.